ఇప్పుడు మంత్రుల భేటీపై విపక్షాల రాద్ధాంతం చెప్తాయినా ఇవేం పాత రోజులు కావంటూ కాంగ్రెస్ కౌంటర్ హాట్ టాపిక్ గా నలుగురు మంత్రుల భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ కుట్రలు అంటూ అదే పనిగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం మంత్రులు కలిస్తే తప్పేంటని పిసిసి చీఫ్ కౌంటర్ అటాక్ అభివృద్ధి పార్టీ ప్రతిష్టత కోసమే కలిశామన్న మంత్రులు. ఎవరెవరు కలిసిరు మంత్రులు? ఇక్కడ ఈయన ఇచ్చిండు కదా, మన బట్టాన్ని ఇచ్చిండు కదా. ఎవరెవరు కలిసిరు అది ఏం కథ లోపటంగా నడుస్తుందా మరి నిజంగానే? ఇప్పుడు నిప్పు లేని పవరాదు. ఇగో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏడున్నాడు? ముఖ్యమంత్రి ఇప్పుడు బయట దేశాలు పట్టిండు. మరి బయట దేశంలో ఉన్నప్పుడు మరి ఎవరు నడపాలి? ఎవరు నడపాలంటే మరి ఇక వీళ్ళే సర్పంచ్ లేనప్పుడు ఎవరు చూసుకుంటారే? అదే ఉప సర్పంచ్. మరి ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి చూసుకోవాలి కదా. చూసుకున్నప్పుడు చూసుకుంటారు, కలుస్తారు, మాట్లాడుకుంటారు. అదేనా ఇంకేమైనా ఉందా అనేది గుసగుస. ఇంకేముంటది? ఒకప్పుడు కాంగ్రెస్ కాదు కదా, మారింది. వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి అప్పుడు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళకాలకే మంత్రులకు పడతలేదు, పంచాయతీలు అయితే లోపటంగా అనేది కూడా గుసగుస. ఇప్పుడు నువ్వు బల్లె పోయినావా? బల్లె పోయినావా? బడి స్థలంగా నా బడి గిన్నెగా పోయినావా చెప్తా ఉదాహరణకు. పోయినావు బల్లె 40 మంది 50 మంది పోరలు ఉంటారు. అందరు కలిసి ఒకటేసారి ముచ్చట పెట్టుకుంటారా? ఓనాడు ఇంటి పక్కన ఉన్నాడు, ఆడేడు 4-5 దగ్గర కూర్చొని దోస్తులు క్లోజ్ ఫ్రెండ్స్ అని కూర్చుంటారుగా. తర్వాత కలిసేటప్పుడు అందరు కలుస్తారుగా. మంత్రులలో కూడా అట్లా ఉంటారు. 4 మంత్రులు మంచిగా వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది, కలుస్తారు. కలిసినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు, ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఏం చేయాలని. వీళ్ళు దగ్గర ఈయన తీగరాగాలు తీస్తుండు. కొంతమంది మంత్రులు వాళ్ళ ఇలాకలకు పోయి ఎట్ట చేద్దాం, ఏంది ఏం కథ, మున్సిపల్ ఎలక్షన్లలో మనం ఎట్ట గెలవాలి, ఎవరిని పెట్టాలి, ఏంది ఏం కథ అని అక్కడ బాగోతో నడుస్తుంటే కొంతమంది మంత్రులు మొత్తం పక్కేసుకొని పండుకుంటున్నారట, పోతలేరట. మరి ఇదేం సగదానం అంటే కథ. ఎందుకు పోతలేరు చెప్పనా? ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నేను నిలబడతా అంటే నేను నిలబడతా అని అంటారు. ఇప్పుడు వాళ్ళని సంలాంచాలంటే ఆ ఎమ్మెల్యేకి కావచ్చు, మంత్రికి కావచ్చు, తలపానం తోకకొస్తుంది. ఇటు వీళ్ళినడు, ఇటు వీళ్ళినరు. లేదు సార్ నేనే నిలబడతాయి సార్, ఆయననే ఆగిపోమ్మన్నాడు. ఆయన అంటాడు లేదు సార్ ఆయననే ఆగిపోమ్మని నేనే నిలబడతాను. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఇప్పుడు ఎవరినద్దని ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళు ముఖం మారుతారు, ఈయన మీద అలుగుతారు. ఈ పర్షానికి ఏంటంటే తెలివిగా ఆగిపోతారు. ఆగిపోయి వాళ్ళంతా తెలుసుకొని కొద్ది రోజులు వదిలేస్తే తెలుసుకొని వస్తారు. ఎవరో ఒకరు మెల్లగా ఇట్లా ఇట్లా వదులుతుంటారు. ఈయనకే మొక్కున్నట్టుండు, ఈయనకి సపోర్ట్ చేసి మరి ఏదన్నా లోపల సెట్ చేసుకొని మీరు ఈయన చెప్తాడు. ఆయనకు నయానో భయానో మరి ఏదైనా బెదిరించానో లేకుంటే నెక్స్ట్ నీకే ఉంటుంది అది ఇదని ఏదో చెప్పుకొని సంజాంచుకొని రారని అన్ని రోజులు వీళ్ళు ఆపుతారు. వీళ్ళు ఇట్లా ఆపేటోళ్ళు తెలివి కల్లోళ్ళు. అమ్మో నువ్వు బాగా పశువైచావు అట్లుంటది అన్నట్టు. మరి ఇప్పుడు బట్టి ఇప్పుడు ఈ బట్టి మీద ఆయన ఈ రామచంద్ర పెడబొబ్బలు పెడుతుండగా. ఏ రామచంద్ర? ఈ బీజేపీ తెలంగాణ బీజేపీ పెబ్బ. ఇప్పుడు ఇగో ఆయన ఇప్పుడు వేరేటోళ్ళు ఈనాడ మాట తప్పిండట. దేనికట? అది ఈ రిటైర్ ఉద్యోగులు ఉండరుగా, ఆ రిటైర్ ఉద్యోగులకు 5 డిఏల పేరు మీద 700 కోట్లు ఇస్తా అన్నట. వాళ్ళకు నెలకు ఏడాదికో. రిటైర్డ్ ఉద్యోగులలో కూడా కేంద్రం వాటా ఉంటుంది. ఇప్పుడు 2000 కోట్లు బాకీ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సిన విషయం అది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సిన విషయం. మరి ఈయన ఇప్పుడు ఈయన అని వాళ్ళతో తెప్పియాల్సిందే కేంద్రం నుంచి. మరి ఇప్పుడు ఆయన ఆన్నే ఉన్నాడుగా, ఎందుకంటే వాళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసం ఆయన ముందే వేసేస్తాడు ఆయన. రామచంద్ర కూడా కానీ రామచంద్ర మాటలు పట్టించుకోవద్దు, ఎందుకంటే ఆయన వచ్చినాక బీజేపీ అనేది చాలా పడిపోయింది. అనుకుందా? మొత్తం అనుకుంది. బీజేపీ ఏడుందే మరి ఏమన్నా కనబడుతుందా? బండి సంజయ్ ఉన్నప్పుడు ఉరుకులో పెట్టిందా? వాస్తవం చెప్పుకోవాలంటే ఉరుకులో నిజాలు మాట్లాడుకోవాలి మనం. బండి సంజయ్ ఉన్నప్పుడు ఉరుకులో పెట్టింది. మరి ఇప్పుడు ఈ రామచంద్ర వచ్చినాక మొత్తమే పండుకుందా? మొత్తం పండుకుంది. మరి ఎవరు వస్తే లేస్తుంది మళ్ళా? అది ఎవరు వస్తే లేస్తుంది అనేది వాళ్ళ కార్యకర్తలు, ప్రజలు. నీకెరికేగా బిలా? నాకెరికే అంటే ఎవరు వస్తే అంటే ఇప్పుడు పార్టీలో కిషన్ రెడ్డి ఉన్నా అంతే. కిషన్ రెడ్డి ఏంటంటే ఆయన వరకు మంచిగా, ఆయన ఇల్లు వరకు శుద్ధిగా నీట్గా మంచిగా సెట్ చేసి పెట్టుకుంటాడు. ఆయనదానికే మొత్తం రాష్ట్రం గురించి పట్టించుకోవాలి అని అనుకున్నప్పుడు సమర్థవంతమైన నాయకుడు ఉండాలి. ప్రజలని మనసు గెలవగలిగే నాయకుడు ఉండాలి.
ప్రజలని మనస్సు గెలవగలిగే నాయకుడు ఎవరున్నారు ఇప్పుడు బీజేపీలో? ప్రజలల్లో మమేకమై తిరిగి అంటే నాకు తెలిసి ఉంటే రఘునందన్ రావు ఒకడు బాగున్నాడు లాయర్. చూ అంటున్నాడ కొంకులుతున్నాట. రఘునందన్ రావు ఒకడు సబ్జెక్టు పరంగా నాలెడ్జ్గా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఆయన కుక్కనుకున్నది. అదే ఈటలకు లేదా? ఈటలకు కూడా ఉన్నది. ఈటలది మాస్. ఈటల రాజేంద్రన్ అంటే వరుస పెట్టి చెప్పుకుంటూ వస్తా. రాజేంద్రన్ ఏంటంటే మాస్ పీపుల్ని మొత్తం రోజు అట్రాక్ట్ చేస్తాడు. బాబు బంద్ చేయమన్నది. అయితే ఈటెల రాజేంద్రన్నకి ఏంటంటే మాస్ ఫాలోయింగ్ బాగుంటుంది. మంచిగా ఎట్లా అంటే ఆయన ప్రతి ఒక్క కార్యకర్తని మంచిగా దగ్గర తీసుకుంటాడు. బాగుంటుంది ఆయనది ఒక స్టైల్, ఆయనది ఒక విధానం. మళ్ళీ ఇంకొక ఆయన ధర్మపురి అరవింద్, ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇట్లనే నెక్స్ట్ అధ్యక్షుడు ఉంటాడు అనేది ఒక సమాచారం ఉన్నది. అయితే ఇప్పుడు మొత్తం పండుకుంది, మొత్తం పండుకుంది. ఇప్పుడైతే లేదేం లేదు. మొత్తం ఉరుకులో పెట్టిస్తున్నాడు. లేదు లేదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఇట్లనే ఎవరికన్నా ఇస్తే బీజేపీ బతుకుతుంది అనేది వీళ్ళ ఆలోచన. ఎవరిది? వాళ్ళ కార్యకర్తల ఆలోచన. మనకు రెగ్యులర్గా కలుస్తుంటారు కదా, వాళ్ళు చెప్పిన ముచ్చటనే. ఓరు ధర్మపురి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు లైన్లు ఉన్నట్టు. లైన్లు ఉండు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ అన్నకే ఇస్తానన్నారు. ఇస్తాన్ని మళ్ళీ మాట మార్చారు. ఎందుకని తిప్పుతారే, చక్రాలు తిప్పుతారు ఇక్కడ. ఇప్పుడు ఈటెల రాజేందర్ వచ్చింది అనుకో, ఆయన రాకుండా ఎవరు తిప్పొచ్చు చక్రం? కిషన్ రెడ్డి తిప్పుతాడు. ఆయనకి ఇలా పడదా? ఏమంటే ఇక పడదంటే పడదన్నట్టే అనిపిస్తుంది. గమ్మన్న ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో విలీనం చేస్తాం, మల్కాజిగిరి కార్పొరేషన్ చేస్తామని అనగానే మొత్తం సికింద్రాబాద్ని మెర్జ్ చేస్తామంటే కిషన్ రెడ్డి ఏమో సికింద్రాబాద్ని ఉండనియాలని, ఆయన మల్కాజిగిరి చేయాలని ఈయన అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మనం. ఇక పడతలేదని ఆయనని అడ్డుకుంది, ఈయననే అర్థం చేసుకోవాలి. ఇక రాజేందర్ అన్నకు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రామాల నుంచి ఆయనకు ఒక సపరేట్ ఉన్నది. ఆయన అంటే అభిమానం ఉన్నది జనాలకు. ఉందా ఇప్పటికి కూడా? ఉన్నది. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మొత్తం ఆయనకు మద్దతు ఇస్తారే. బాగానే ఆచేసినావు రాజేందర్ని. ఈ రాజేందర్ని ఈ ఇళ్ళకెళ్ళి కార్లకెళ్ళి ఎరగొచ్చింది సంతోష్ రావే అంటది కవితమ్మ, నిజమేనా? వాస్తవం ఉంటుంది. వాస్తవం లేని ఎవరు కూడా అన్నారు కదా. ఇప్పుడు ఆమెకు అవసరం ఏముంది పేరు చెప్ప? ఇప్పుడు జరిగినట్టు నిజాలు చెప్పుకుంటూ వస్తుంది. ఈ మధ్యన చూస్తే కవిత మాటలు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గురించి చెప్పినప్పుడు నమ్మాలి. ఎందుకంటే ఆమె అందులో నుంచి వచ్చిన ఆమె కాబట్టి నమ్మాలి. అట్లా అసలు వ్యక్తి సంతోష్ రావే. మరి ఇప్పుడు ఆయన పని ఎందాక వచ్చింది? ఎవరిది? సంతోష్. సిట్టు విచారణ పిలిచిందిగా. ఏం అడిగిందో? ఏం అడుగుతుంది? నువ్వు ఫోన్ నెంబర్లు ఇచ్చినావు ఇంటెలిజెన్స్ వాళ్ళకు ట్యాపింగ్ చేయమని, అయ్యి నువ్వు ఎవరు చెప్తే ఇచ్చినావు అని ముందలేసారు. వాళ్ళతో వాట్సాప్ కాల్స్ మాట్లాడినావు, చాట్ చేసినావు, ఎవరు చెప్పిరు? వాళ్ళేం బాస్ అంటారు. ఆ బాస్ ఎవరు? నువ్వా అని అంటే నీళ్ళు నవ్వులుతున్నట్ట చూసుకుంటా. అంతేనా? ప్రెస్ మీదకి వచ్చి ఇట్లా చెప్పేస్తాడు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ టగడగా సమాధానం చెప్పినా, నేను చెప్పినాక నేను మళ్ళీ ఉల్టా వాళ్ళని అడిగితే వాళ్ళే నీళ్ళు నవ్వలేరని చెప్తారు మళ్ళా. అంతే. కానీ ఇప్పుడు ఆయనకు ఒక బిరుదు ఇచ్చిందిగా కవిత, ఎరికేనా నీకు? ఏడవని మొగోడు అన్ని ఎరికే అంటాడు. మన నాతో చెప్పరా? అదే చెప్తేగా తెలిసేది వాళ్ళకు కూడా. మొదటి దయ్యమాట. ఇప్పుడు ఇచ్చిన బిరుదు కాదు అది. అప్పుడు దయ్యాలు అన్నదిగా. దయ్యాలు అన్నది. దయ్యాలల్లా మొదటి దయ్యం. మొదటి దయ్యం అట ఈయన. ఇప్పుడు బిరుదు ఇచ్చింది ఈమె కూడా కాదు, మన రమ్యారావు అక్క కూడా ఉండేగా. రమ్యారావు అక్క కూడా ఇప్పటి నుంచో చెప్తుంది. కవిత కంటే ముందు నుంచి కూడా రమ్యారావు అక్కనే చెప్తుంది. రమ్యారావు అక్కని లైన్లోకి తీసుకోవచ్చు కానీ ఫోన్లో వద్దా చెప్తుంది. అయితే ఇక వాళ్ళ దగ్గర ఉన్నదంతా వీళ్ళ మీద బురద చల్లుతారంట. నలుగురు మంత్రులు కలుస్తారు, మాట్లాడుకుంటారు. అయితే వీళ్ళ బాధ ఏంటంటే నలుగురు మంత్రులు కలిస్తే వీళ్ళు ఇంకా బలంగా తయారవుతారు. వీళ్ళ మీద బురద చల్లాలి, చిచ్చి లేపాలి, వీళ్ళని కలవనియొద్దు. వీళ్ళు కలిసిరనుకో బలంగా తయారవుతారు, కలవద్దు. మననేమో మంత్రులు ఏదో అనుకున్నారని వాళ్ళు తిట్టుకురని మళ్ళీ వాళ్ళ దాంట్లో ప్రచారం. వాళ్ళు కలవకపోతే వాళ్ళకు వార్త కావాలి, కలిస్తే వార్త కావాలి. ఏమన్నా నడిస్తే తప్పే. అగో ఆయన నీళ్ళు ఇట్లా ఎత్తుకొని తాగిన అనుకో మంత్రి, ఆయన చూడు నీళ్ళు ఎత్తుకొని తాగుతుండు ఇదేనా అని వాళ్ళు వేస్తారు. మరి ఏం చేయమంటున్నావు? నిద్ర పడతలేదట రాములకు. కుర్చీ లేక ఆ కుర్చీ కావాలి. ఇప్పుడు ఆయనకు కుర్చీ కావాలి. కుర్చీ కోసం తారా ఆడుతుండు.
రాములు ఈ జన్మ గారు ఇంకెన్ని జన్మలు ఎత్తినా ప్రజలు మీ పరిపాలన చూసిరు కాబట్టి ఆ, నీకు మళ్ళా గద్దెనెక్కే అవకాశం అనేది అది ఒక కళ. రాములు కళని కళలాగానే ఉంచుకో. నువ్వు మంత్రి పీఠం కూడా ఎక్కలేవు. ముఖ్యమంత్రి దేవుడేరు కానీ మంత్రి కూడా కాలేవు. నువ్వు రాసి పెట్టుకో. ఎంత పనాయరా దేవుడా. అయ్యో రాములు పాడైపోను. ఇంకేమైనా ఇంకా ఏరే పేపర్ ఊరికే ఇదే నా కథ.